బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, రామోజీరావు గారి ఆత్మకి, ఆంధ్రజ్యోతి పత్రికకి, ఆ యాజమాన్యానికి వాళ్ళకి చాలా బాధ్యత ఉంది సార్. ఈ ప్రమాదం ఇలా జరిగింది, ఇట్లా ఈ వీడియో వచ్చింది, ఇది ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో తర్వాత విషయం వెంటనే వెళ్ళి వాలిపోయి అక్కడే కూర్చున్నారు. లోకేష్ గారు పంపించిన మనుషులతో సహా వాళ్ళ ఇంటి ముందు వాలిపోయారు, ఒక గద్దల్లా వాలిపోయారు. ఈ ఈనాడు దినపత్రికల్లో వచ్చింది చూస్తే అభిమానించిన పాపానికి ఆధారం లేకుండా చేసేశారు. దళితుడు సింగయ్య మృతితో దిక్కులేనిదైన కుటుంబం. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనుకుంటున్నారు. అప్పులు చేసి మరీ ఫీజులు కడుతూ పెద్ద కుమారుణ్ణి బీఎస్సీ నర్సింగ్ చదివిస్తున్నారు. ఏ పేపర్ సార్ అది? ఈనాడు దినపత్రిక సార్. అంటే ఫీజులు చంద్రబాబు నాయుడు గారు కట్టట్లేదు, ఫీజు రీంబర్స్మెంట్ రావట్లేదా? ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు అప్పులు కట్టి ఫీజులు కడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వట్నంటే కదా. అంతే కదా, పిల్లవాళ్ళని రాస్తారు కదా, అదే మాట ఆయన చెప్పేసిండు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెప్పకనే ఈనాడు ఆయన చెప్పేసిండు. ఏమని అంటే ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతలేవు, ప్రజలు అప్పులు కట్టి ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే అప్పులు చేసి ఈ రోజు ఫీజులు కడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినట్టే కదా. ఇది ఈనాడు దినపత్రిక వార్త. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా. వీళ్ళకి ఫీజులు కట్టడానికి కాదు, వాళ్ళపైన కేసును మ్యానిపులేట్ చేయడానికి మనుషులు పోతారు. అదే అర్థం కావట్లేదు సార్. ఈ ఉదాహరణ ఎందుకు చూపిస్తున్నానంటే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ పరిస్థితి ఇదే. ఇప్పుడు అదే విషయాన్ని పాపం మర్చిపోయి రాసిండో తెలిసి రాసిండో కానీ మనకి చాలా మంది ఇంత లోతుగా విశ్లేషించారు సార్. మనకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నిజానికి ఫీజు రియంబర్స్మెంట్ లేదన్న విషయాన్ని రాశాడు ఇక్కడ. అదే రాశాడు ఆయన, రామోజీరావు. దొరకట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని రాశాడు ఆయన. సార్ మీరు లేరు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. నేనేం భావిస్తానంటే విశ్లేషించే వాళ్ళు చాలా మంది ఉన్నారని భావిస్తాను. ఈ విషయాన్ని చాలా మంది విశ్లేషించుంటారు, నవ్వుకుని ఉంటారు. ఏంటిది అంటే పూజ, అది పూజ కాదు కానీ అది భజన 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 కొట్టడంలో ఎంత బిజీ అయిపోయింది ఆయన అంటే ఈ మాట రాస్తే నిజం బయటపడుతుంది అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఇందులో లోకేష్ గారు నిజం బయటపడ్డది. సరే ఆయన బ్యాగులు ఆల్రెడీ చినిగిపోయినాయి, అది వేరే విషయం. మొన్న ఏదో పోయిన నెల బ్యాగ్ ఇచ్చాడు, ఆ బ్యాగులు చినిగిపోయి పాపం పిల్లలు ఎంత ఘోరం అంటే వీడియోలు కూడా ఉన్నాయి. ఎంత ఘోరం అంటే నెల రోజుల్లో బ్యాగులు చినిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు కదా బ్యాగ్, పోయిన ఏడాది ఆ బ్యాగ్ తీసుకుని ఆ అబ్బాయి వెళ్తున్నాడు. పరిస్థితి అది. బొద్దింక కూడా ఏం రావట్లేదు సార్. మేడం లేదంట కదా, ఈ రోజు చెప్పేశారు మేడం. బొద్దింక కాదు, అదేదో హెయిర్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పారు. పిల్లలు కూడా నవ్వలేదన్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఏదో నవ్వలేదు పిల్లలు. సార్ ఒక విషయం, మనిషి తనని తాను మోసం చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. అది అతిపెద్ద తప్పు. ఇంకా మన దగ్గర జూమింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కెమెరాలో. మనోళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు జూమ్ చేసి బాక్స్ కట్టి మరీ చూపించారు అది బొద్దింక అని చెప్పేసి. ఆ బొద్దింకని చూపించి నా ప్లేట్ లోనే బో అనబోయారు, ఆ కెమెరామెన్ అక్కడ కట్ చేశాడు. అది పరిస్థితి. దాని తర్వాత నవ్వు ఆపుకోలేకపోయి చేయి అడ్డం పెట్టినా నవ్వు కనిపించింది. ఒక హోంమంత్రి పర్యటన అక్కడ తనిఖీల కోసం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా హోంమంత్రి తనిఖీల్లో బయటపడని విధంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి జాగ్రత్తలతో కూడిన భోజనం అది అందులోనే వచ్చిందంటే ఇంక రోజు పరిస్థితి ఏంటి వాళ్ళది? సార్ మీకు తెలియని విషయం నేను నిన్న డిమాండ్ చేసిన, అంటే మీకు తెలియదు అనుకుంటాను. ఆ బొద్దింక మీద ఎఫ్ఐఆర్ చేయాలి, ఆ బొద్దింకని అరెస్ట్ చేయాలి, దాని మీద ఛార్జ్ షీట్ వేయాలి, దాన్ని జైల్లో నూకాలి. ఎంత ధైర్యం లేకపోతే ఆ బొద్దింక ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారి బొద్దింక పైన కూడా రెడ్ బుక్ సార్ ప్లేట్ లో దర్శనం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారి ప్లేట్ లో బొద్దింక దర్శనం ఇవ్వడం, ఆ బొద్దింకను మీరు వదిలేస్తారా? ఏంటిది నాకు అర్థం కాదు. చట్టరీత్యా అది నేరం. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో బొద్దింకను కూడా వదలరు. అన్ని ఉన్నాయి సార్, బొద్దింకల్ని కాదు. ఇక మీరు నేనేం చెప్పను, వెంట్రుకలను కూడా వదిలిపెడతారో లేదో ఆ దేవుడికే తెలుసు. పరిస్థితులు అంత దారుణంగా మారినాయి. సార్ ఒక విషయం, వీళ్ళు చేసే అబద్ధాలు అదేదో సినిమాలో ఉంది, వీడు దొంగ, వీడికి ఒక టాలెంట్ ఉంది, ఏంటంటే వాడు దొంగతనం చేయగానే పట్టుపడతాడు అన్నట్టు. వీళ్ళు చేసే ఏ పని ఏం మనం బయటికి తీసుకురాకల్లా. వీళ్ళు ఈ రోజు చేస్తే రేపు పొద్దున అది బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆయన చెప్పిన అబద్ధాలు బయటపడ్డాయి, 1 by 1 విత్ ప్రూఫ్ తో సహా బయటపడ్డాయి. నిన్న సరే ఇంకో విషయం, ఈ రోజు హోంమంత్రి గారు ఎందుకని చెప్పేసి ఆ బొద్దింకని డినై చేశారు. ఎందుకు చేశారు చెప్పండి, మీరు చెప్పండి. ముట్టికాయలు పడ్డాయి అంతేనా? ముట్టికాయలు పడ్డాయి. ఏంటండి మీరు హోంమంత్రి అయి ఉండి విద్యాశాఖలో చేయబెట్టి మరి నాకే మొత్తం కింద ఎసరు పెడుతున్నారు, చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవును, మరి బొద్దింకను చూపుకున్నా ఏం చేయాలి? మింగేయాలా? ఎందుకని చెప్పేసి మీరు వెళ్ళారు. వెంట్రుకైనా బొద్దింకైనా మింగేయాలా సార్? చూపించద్దా? అదే ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే నిన్న ఆ మాట మాట్లాడి ఈ రోజు డినై చేస్తున్నారు, అసలు బొద్దింకే కాదంటున్నారంటే మరి ఏదో జరుగుతుంది కదా నిన్నటికి ఈ రోజుకి. రైట్. అది కూడా హోంమంత్రి గారు ఎంతో అమాయకంగా, అంటే హోంమంత్రి గారు అంటే నాకు చాలా గౌరవం, నేను ఆమెను చాలా రెస్పెక్ట్ చేస్తా.
కానీ ఆమె అమాయకత్వము, మరి ఆమె అమాయకురాలా లేదా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అన్న క్లారిటీ నాకు లేదు. కానీ ఇంత ఘోరమా? నిన్న బొద్దింక అది రెండో రోజు ఏమైపోయింది? హెయిర్గా మారిపోయింది రెండో రోజు. రేపటికి ఏమవుతుంది? అదేమన్నా పటం అవుతుంది, అది పేపర్ తోటి చేసుకుంటాం కదా, రాకెట్ అదైతుంది. చిన్నపిల్లలు రాకెట్ వేస్తే నా ప్లేట్లో పడ్డది అని చెప్పినా కూడా చెప్తారేమో. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారినాయి. ఈ దారుణాలని మనం చూడాలి. సార్ ఒక విషయం, లాస్ట్ ఒక విషయం చెప్తాను. నిన్న బొద్దిగా బయటపడ్డది, అందులో వైసీపీ చేసింది ఏం లేదు, వాళ్ళే బయటపెట్టారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని బయటపడ్డది. వైసీపీ చేసింది ఏం లేదు, వైసీపీ నాయకులు చేసింది ఏం లేదు. ఈనాడు ఆయన బయట పెట్టాడు. బొద్దింక వెనక వైసీపీ కుట్రే లేదా? అదేంటన్నా, అందుకే ముందుగా చెప్పేస్తున్నా, వాళ్ళే బయట పెట్టుకున్నారు, ఇది కూడా వాళ్ళే బయట పెట్టుకున్నారు. వైసీపీ చేయాల్సింది ఏం లేదు సార్. కాలు మీద కాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు 2029లో. 27లో వచ్చినా కూడా వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు బొద్దింకలు పంపిస్తావా నీ అంత భలే వాడతారు. రైట్.